గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను. నేను నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను. నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. అద్భుతమైన వాగ్దానాలతో కూడిన వచనం ఇది. మనము దేవుని కుమారులము కుమార్తెలు మాత్రమే కాదు, మనం దేవుని విశ్వాసులం మాత్రమే కాదు, మనం దేవుని యొక్క సేవకులము సేవకురాంటము. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేయండి అన్నాడు. మనం దేవుని శిష్యులు శిష్యురాండం, అంతేగాని విశ్వాసులు మాత్రమే కాదు. ఆయన దాసులము దాసురాండ్రం. కాబట్టి ఆయన దాసులకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, మనం ఆయన ఎప్పుడైతే ఆయన సేవకులం అయ్యామో, ఇప్పుడు చదవబడిన వాక్యంలో 10 వాగ్దానాలు ఉన్నాయి. ఆ 10 వాగ్దానాలు మనం చూస్తే మనం చాలా ధైర్యం చెందుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఏమైతే చేద్దాం అనుకుంటామో దానికి అడ్డులు ఆటంకాలు వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి శత్రువు అడ్డు రావచ్చు, ఒక్కొక్కసారి మన అనారోగ్యం అడ్డు రావచ్చు, ఒక్కొక్కసారి మన సొంత వారు అడ్డు రావడంతో నిరాశ నిష్ప్రభ కలుగుతున్న సమయంలో ఈ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ వచనం అనేక వాగ్దానాల యొక్క కలయిక. 10 వాగ్దానాలు ఉన్నాయి. అందులో మనం చూసినట్లయితే, నీవు నా దాసుడవనియు, నువ్వు నా యొక్క సేవకుడిని గుర్తుపెట్టుకో. 2, నిన్ను ఉపేక్షింపక, నేను నిన్ను ఐ విల్ నెవర్ క్యాస్ట్ యూ, నేను నిన్ను ఉపేక్షించను, విడిచిపెట్టను. తర్వాత, నిన్ను ఏర్పరచుకొంటిననియు, నేను ఐ హ్యావ్ చూసన్ యూ. 4వది, తోడై ఉన్నాను, భయపడద్దు, నువ్వు తోడై ఉన్నాను. 5వది, భయపడకు. 6వది, నీ దేవుడనై ఉన్నాను, ఐ ఆమ్ యువర్ గాడ్ అంటే సమస్తం నేను చూసుకుంటానని అర్థం. కాబట్టి 6వది, నీ దేవుడై ఉన్నాను. 7వది, దిగులు పడకు, లోన్లీనెస్ ఫీల్ అవ్వద్దు, ఎవ్వరు లేరనొద్దు, నేనే నీకు దేవుడై ఉన్నప్పుడు నీకు దిగులెందుకు. 8వది, నిన్ను బలపరుతును. బలపరుతును అన్నాడంటే అర్థం ఏంటంటే, బలహీనమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడతాయి కనుక నేను బలపరుతును. ఉదాహరణకి ఏలియా భక్తుడు లాంటి వాడే ఒకానొక సమయంలో, ఇక చాలు ప్రభువా, నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నన్ను చంపేయి, నా వల్ల కాదు అనే పరిస్థితిలో ఆయన దూతను పంపి ఏలియాను బలపరచగా మరొక 40 రాత్రులు పగళ్ళు ఆయన నడవగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. గెత్సేమనే తోటలో తన చెమట రక్తపు బిందువులుగా కారినంతగా యేసుప్రభు వేదనతో ప్రార్థన చేయగా ఆయన దూతను పంపి తండ్రి యేసుప్రభును బలపరిచాడు. 120 సంవత్సరాల వయసులో మోషే అనే దేవుడు ఆ యొక్క పిస్గా పండుగ ఎక్కమన్నాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 27వ వచనం, నీవు ఈ యొర్దాను దాటకూడదు కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున, ఉత్తరపు వైపున, దక్షిణపు వైపున, తూర్పు వైపున తేరి చూడుము. ఏమండి, మ్యాన్ ఆఫ్ 120 years, 120 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిని ఆ 1000 అడుగుల పిస్గా కొండకి ఎక్కమంటే ఎలా ఎక్కుతాడండి? ఇంచుమించు 1700 మీటర్ల ఎంతో హైట్ ఉందంట. కొన్ని 1000 అడుగుల ఎత్తు, అబౌవ్ ద సీ లెవెల్. ఆ కొండని ఎక్కి చూడమన్నాడు. అంటే ఎక్కువ అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడానికి ఆల్రెడీ నీకు బలం ఇచ్చేసానని అర్థం. నేను దేవుడు ఎప్పుడన్నా ఒక పరిచర్య మనకి ఇచ్చినప్పుడు, ఇచ్చినవాడు పిలిచినవాడు నమ్మదగిన వాడు ఎలాగయ్యాడో అలాగే మనకు ఆ పరిచర్య ఇచ్చినవాడు పరిచర్య చేయడానికి బలాన్ని, శక్తిని కూడా ఇచ్చేస్తాడు. అలాగని చెప్పి పరిచర్య చేయడానికి అడ్డులాటంకాలు రావని అనట్లేదు దేవుడు. వస్తాయి. నేను నిన్ను బలపరుస్తానంటే నువ్వు బలహీనమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సమయంలో దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. చూడండి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఇందులో. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతాను. 9వది, సహాయము చేయువాడను. 10వది, నిన్ను ఆదుకొనువాడను. కొన్ని సందర్భాల్లో 121వ కీర్తన మన జీవితాలు నెరవేరిపోతూ ఉంటుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన పరిస్థితుల్లో దేవుడు మన కొరకు సహాయం కలిగజేసేవాడు, మనల్ని ఆదుకునేవాడు. కాబట్టి ఎవరైనా సరే
ఆయన బిడ్డలంగా, ఆయన దాసులుగా ఉన్న మన జీవితంలో ఏ శోధన వచ్చినా ఈ వాగ్దానాలను ఎత్తిపెట్టుకుని, నీ దాసుడనయ్యా, నీ దాసురాలనయ్యా, పిలిచిన వాడవయ్యా, నమ్మదగిన వాడవయ్యా, బాధ్యతను అప్పగించిన వాడవయ్యా, బాధ్యత నెరవేర్చే శక్తిని కూడా ఇచ్చేవాడవయ్యా, ఎదురవుతున్న అడ్డులకి ఆటంకాలకి నేను ఏమీ భయపడనయ్యా, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాను. నన్ను బలపరిచి నడిపించు, నన్ను నీ సేవలో వాడుకో అయ్యా. నా కుటుంబంలోను, నా ఉద్యోగంలోను, నా చేతి పనులు సమస్తములో నన్ను సిగ్గుపరచక నన్ను పైకి లేపి నన్ను హెచ్చించేవాడు, నా తల పైకి లేపేవాడు నువ్వేనయ్యని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుని వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చి, మనం బలపరిచి, స్థిరపరిచి, నడిపించి, ఉన్నతమైనటువంటి విజయవంతమైన స్థితిలో మనల్ని నిలబెట్టునుగాక. ఆమె ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నాకిక బలము లేదనే సమయంలో ఏలియాను బలపరిచావు. 120 సంవత్సరాల వృద్ధుడిని 1000 అడుగుల ఎత్తుపైకి నాయన ఎక్కించావు, పిస్గా కొండకి, మోషే భక్తుడిని. మా జీవితంలో కూడా మోషేకి ఎటువంటి దేవుడవో, ఏలియాకి ఎటువంటి దేవుడవో, మాకు అటువంటి దేవుడు కనుక మా పనుల్లో, మా పరిచర్యలో అడ్డుగా ఉంటున్న అనారోగ్యాల్ని, శత్రువుల్ని, శోధనలను నీ ఆత్మతో జయించుటకు నీ కృపా, నీ దక్షిణ హస్తమే హెచ్చుగా మా మీద ఉంచమని మమ్మల్ని బలపరిచి నడిపించి, పౌలు భక్తుడు చెప్పినట్టుగా నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలననే వాగ్దానంతో నీ ద్వారా బలము పొందుకుని సమస్త కార్యాలు చేస్తూ చేసిన ఆ యొక్క విజయానికి మహిమను నీకే ఆపాదించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.